ఊసర వెళ్లి ఆపదలోనే రంగులు మారుస్తుంటుంది. ఏంటో మరి ఈ మనుషులు వాళ్ళ స్వార్థమైన అవసరాలకి మాత్రం మారుస్తుంటున్నారు. ఏంటక్క ఏమైంది అనుకుంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ నేను మ్యాంగో లస్సీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది కదా. మీరు లస్సీ ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఊసర వెళ్లి టాపిక్ అయితే నేను షేర్ చేసుకుంటాను. కొంతమంది ఆడబిడ్డలు ఉంటారు చూడండి, వచ్చామా పెడితే తీసుకున్నామా, పెట్టకపోయినా వాళ్ళ మంచి కోరుకున్నామా అన్నట్లు అస్సలు ఉండరు. తల్లితో చేరి వదినకు అన్నకు తెగి పెళ్లి పెటాకులయ్యేంత వరకు కడుపు ప్రశాంతంగా ఉండనే ఉండరు. ఇక ఆ తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూతురు అయితే బెల్లం, కోడలైతే అల్లం టైపు. కొడుకు కాని కూతురు కాని చేస్తే పుణ్యాలు, అదే పని కోడలు చేస్తే మాత్రం పాపాలు. పట్టపగల ఇంత చుక్కలు చూయిస్తుంటారు. ఆఖరికి మంచాన పడ్డాక కూతురేమో బిజీగా ఉంటుంది, కోడలేమో సరిగ్గా చూసుకోవడం లేదని ఎక్కేస్తుంటారు. ఇవన్నీ పడి పడి ఒక్క మాట మాట్లాడారా అంటే పెంపకం దాకా వెళ్తారు. ఇలాంటి రిలేషన్షిప్ లోనే కాదు, ఏ ఇద్దరి మధ్య అయినా కానీ ఒకరు మనల్ని ఒక మాట అన్నారు అని అంటే ఇంకోసారి అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి. లేదా అసలు మనం ఏం తప్పు చేసాము అనైనా రిలైజ్ అవ్వాలి. ఈ రెండు ఆలోచనలు లేకపోగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతారు.